యోవేలు గ్రంథము 3వ అధ్యాయం. సుమారు 17 నుండి చదవండి. అన్యులకి మీదట దానిలో సంచరింపకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. నీ దేవుడైన యెహోవాను నేనే. నాకు ప్రతిష్ఠితమగు సీయోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకొందురు. ఆ దినమందు పర్వతములలో నుండి కొత్త ద్రాక్షరసము పారును, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును. నీటి యూట యెహోవా మందిరము నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. ఐగుప్తీయులను ఎదోమీయులను యూదా వారి మీద బలాత్కారము చేసి తమ తమ దేశముల్లో నిర్దోషులకు వారికి ప్రాణహాని కలుగజేసిరి గనుక ఐగుప్తు దేశము పాడగును, ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును. ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారము చేయని ప్రాణ దోషమునకై ప్రతీకారము చేయుదును. అయితే యూదా దేశములో నివాసులు నిత్యముందురు, తరతరములకు యెరూషలేము నివాసముగా ఉండును. యెహోవా సీయోనులో నివాసిగా వసించును. ప్రేమ కలిగిన మా తండ్రి, చదవబడిన వాక్య భాగంలోంచి నాతో మాతో మీరు మాట్లాడండి. బలమేతల ఆటంకాల శోధనలు యేసు నామములో కొట్టివేయుచున్నాను. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా అంగీకరించి ఒక బలమైన అభిషేకం అనుగ్రహించి సంఘమునకు మేలు కలుగునట్లుగా, క్షేమాభివృద్ధి కలుగునట్లుగా ఈ పరిచర్యను మీరు మార్చమని మీ చేతులకు అప్పగిస్తూ, ఆటంకములు చీకటి దుష్ట ప్రభావం యేసు నామములో బంధిస్తూ, పరిశుద్ధాత్మ మీ శైలిలో మీ స్థాయిలో మీరే కార్యాలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆ తలుపులు మంచిగా తీయండమ్మా. ఇంక రావా? స్తోత్రం. Praise the Lord. Hallelujah. జీవము కలిగిన దేవుని నది షిత్తీము లోయను తడుపుచున్నది అనే వాక్యాన్ని ఈ పూట మనం ధ్యానం చేస్తున్నాం. మీరిప్పుడు బైబిల్ చదువుకోకుండా హాయిగా నా వైపు చూస్తూ వినండి చాలు. ఒక శక్తి కలిగిన ప్రభావం కలిగిన దేవుని నది, దేవుని సన్నిధిలో నుండి బయలుదేరినటువంటి ఆ నది షిత్తీము లోయను తడుపుచున్నది అని వాక్యంలో ఉంది. మీరు శ్రద్ధగా ఆలకిస్తే యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో ఆ నది ఎంత బలమైన కార్యాలు చేయగలదో వరుసగా రాశాడు. అది బయలుదేరినప్పుడు చాలా చిన్నగా గడప కింద నుండి బయలుదేరి వచ్చింది, కానీ అది తనలో తాను జీవము కలిగి ఉబ్బుకుచున్న నది అని, అది మందిరపు గడప కింద నుండి బయలుదేరి ప్రవహిస్తా ఏ చెరువులో ఆ నీరు పడితే ఆ చెరువుల్లో చేపలు పెరిగిపోయాయని, అది ప్రవహించిన చోట్ల ఇరుప్రక్కల చెట్లన్నీ మళ్ళీ బ్రతికాయని, చివరికి ఆ నది సముద్రంలోకి వెళ్ళబడితే సముద్రపు నీళ్ళే మంచినీళ్ళుగా మారిపోయినాయి అని రాశాడు. బైబిల్తో కనీసం పరిచయం ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఆ నది దేవుని పరిశుద్ధాత్మ అని.
అంటే దేవుని పరిశుద్ధాత్మ అనే ప్రవాహం ప్రభావం అన్యజనులు అనే సముద్రంలో కానీ పడితే ఆ ఉప్పు నీరు మంచినీరుగా మారిపోయింది అంటే అన్యజనులు కూడా దేవుని బిడ్డలుగా మారిపోయారు అని అర్థం. అంటే చనిపోయిన చెట్లను బ్రతికించిన నది, చెరువులలో చేపలను పెంచిన నది, సముద్రపు నీటిని మంచినీటిగా మార్చిన నది, తన ఒడ్డున ఉన్న చెట్లు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్లుగా కాక ప్రతి కాలములో 12 కాపులు కాసే చెట్లుగా మార్చింది. ఇంతగా దేవుడు ఆ నది ద్వారా భీకరమైన కార్యములు చేస్తే అంత శక్తివంతమైన ఒక నదిని ఇప్పుడు దేవుడు ఎక్కడికి పంపాడు అంటే షిత్తీము లోయలోనికి పంపాడంట. షిత్తీము అంటే తుమ్మ చెట్లు అని. ఆ లోయ నిండా తుమ్మ చెట్లే ఉన్నాయట. వాటిని బ్రతికించడానికి, వాటిని బలపరచడానికి ఏకంగా పరలోకము నుండి ఒక నది బయలుదేరి వచ్చింది. ఈ నది చాలా శక్తి కలిగింది. ఏకంగా సముద్రపు నీటిని మంచినీటిగా మార్చగలిగినంత గొప్పది. అలాంటి నది ఇప్పుడేమైంది, షిత్తీము లోయలోకి వచ్చింది. అంటే తుమ్మ చెట్లకు నీరు అందిస్తుంది. మీలో ఎవరైనా తుమ్మ చెట్లను యోగ్యమైన చెట్లుగా ఎంచగలుగుతారా? ఏదైనా నీటి లభ్యత ఉంటే, నీటి వనరు ఉంటే, కాలువ వచ్చే అవకాశం ఉంటే ఆహార పంటలు వేసుకోవాలి, వాణిజ్య పంటలు వేసుకోవాలి. మరి ఏది కాదనుకుంటే కనీసం టేకు చెట్లు ఈ మధ్య బాగా పెరిగినాయి. ఎర్రచందనం ఓ 10 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే 4 డబ్బులు వస్తాయనే అవకాశం. ఎవరైనా ఆహారం ఇచ్చే చెట్లకు పెట్టుకుంటారు, కనీసం వాణిజ్య పంటలు ఇచ్చే చెట్లకు పెట్టుకుంటారు. తుమ్మ చెట్లకి నీళ్లు పెట్టుకోవడం ఏంటి? పైగా పెట్టేదేమో దేవుడు వచ్చిన నీరేమో జీవనది, పరిశుద్ధాత్మ. భూమి మీద టేకు చెట్లు లేవా? దేవదారు వృక్షాలు లేవా? యెషయా గ్రంథం 60లో చెప్పిన సరళ చెట్లు, గొంజి చెట్లు లేవా? నోవొక ఓడకు ఉపయోగపడిన చితిసారపు మ్రానులు ఉండే చెట్లు లేవా? పరమగీతాల్లో ప్రస్తావించినటువంటి జల్దరు వృక్షాలు లేవా? లేక అంజూర పండ్ల చెట్లు లేవా? ద్రాక్ష తోటలు లేవా? విలువ కలిగిన శ్రేష్టమైనటువంటి చెట్లు ఎన్నో, తోటలు ఎన్నో ఉంటే దేవుని దృష్టి ఈ తుమ్మ చెట్ల మీద పడింది. మహాశ్రేష్టమైన జీవము కలిగిన దేవుని నది ఈ తుమ్మ చెట్లను తాకుతోంది. ఈ భూమి మీద ఎవరైనా తుమ్మ చెట్టుతో ఒక విలువైన ఉపకరణాన్ని చేయించుకొని దాన్ని ఇంట్లో పెట్టుకుంటారా? మంచం చేయించుకుంటారా? టేబుల్ చేయించుకుంటారా? చైన్ చేయించుకుంటారా? గడప కమ్ములు చేయించుకుంటారా? కనీసం దరిద్రానికి నేలపేట కూడా ఎవడు చేయించుకోడు. మహావాడితే ఎడ్ల బండి చక్రాలకు పోటీలుగానో, నాగలి కరువులుగానో తప్ప ఇంక ఎక్కడ ఎవడు తుమ్మకర్రను వాడడు. పోనీ దాని కర్ర, దాని కలప దేనికి ఉపయోగపడదు అనుకున్నా ఆ చెట్టు నీడన మనుషులు విశ్రాంతి తీసుకుంటారా? పోనీ పశువులు విశ్రాంతి తీసుకుంటాయా? ఆ చెట్టు కొమ్మల్లో పక్షులు గూడులు పెట్టుకుంటాయా? ఒక పక్షికి పనికొచ్చే రకం కాదు, ఓ జంతువుకు పనికొచ్చే రకం కాదు, అటు వ్యవసాయానికి కానీ నివాసానికి కానీ పనికొచ్చే రకం కాదు. అన్ని రకాలుగా వేస్ట్ అనేది ఏదైనా ఉంటే అది తుమ్మ చెట్టు. దేవుడికి ఇక ప్రపంచంలో ఏమీ దొరకనట్టు వచ్చి తుమ్మ చెట్టు మీద పడ్డాడు. ఎవడైనా ఏమంటాడు? తెలివైన వాడైతే ఈ కష్టం ఏదో, ఈ నీరు ఏదో, ఈ పెట్టుబడి ఏదో, ఈ లాభం ఏదో కాస్త మంచి చెట్లకు పెట్టుకోవచ్చుగా. ఏ దేవదారు సరళ గుంజి చెట్లకు పెట్టుకోవచ్చుగా, ఆహారం ఇచ్చే చెట్లకు పెట్టుకోవచ్చుగా, పండ్ల తోటలో పెట్టుకోవచ్చుగా.
ఈ తుమ్మ చెట్లకు ఎందుకు పెట్టాడని అందరూ వింతగా చూస్తుంటే, విచిత్రంగా మాట్లాడుకుంటుంటే, ఒక దినాన దేవుడు మోషేకు ప్రత్యక్షమై, నాయనా, నేను మీ మధ్యలో నివసించాలనుకుంటున్నాను, నాకు ఒక ఆలయాన్ని కట్టండి అన్నాడు. సరే బాబు, కట్టేస్తామన్నారు. నీకు నచ్చినట్టుగా కట్టకూడదు, నేను కొండ మీదకి తీసుకొచ్చి నీకు అన్నీ చూపిస్తాను, అలాగే కట్టాలి అన్నాడు. అలాగే కడతాను ప్రభు అన్నాడు. వెలుపటి ఆవరణములో ఉండే బలిపీఠం మొదలుకొని అతి పరిశుద్ధ స్థలములో ఉండే మహిమ కలిగిన మందసము దాకా ప్రతిది కూడా తుమ్మ కర్రతోనే చేయాలి అన్నాడు. మహిమ కలిగినటువంటి మందసమైన, ధూప వేదిక అయినా, సముఖపు రొట్టెల బల్ల అయినా, బలిపీఠమైనా, మొత్తం మందిరానికి ప్రాకారములుగా గోడలుగా ఉండాల్సినటువంటి పలకలైనా, మందసానికి కానీ, బలిపీఠానికి కానీ మోసే ఊత కర్రలైనా, మోత కర్రలైనా ప్రతిదీ తుమ్మ కర్ర తప్ప ఇంకేది వాడడానికి వెళ్ళేదన్నాడు. ఒక్కసారిగా టన్నుల కొద్దీ తుమ్మకర్ర అవసరత ఏర్పడింది. ఒక్కసారిగా టన్నుల కొద్దీ తుమ్మకర్ర కావాల్సి వచ్చింది. అది ఎవడైనా ఇష్టంగా పెంచుకునే కర్ర అయితే అడన దొరుకుద్ది. టేకు కర్ర అయితే ఏ అడితికి పోయినా, ఏ సామిలికి వెళ్ళినా దొరుకుద్ది. ఒకసారిగా మాకు 100 టన్నులు తుమ్మకర్ర కావాలంటే, తుమ్మకర్ర లేదండి, అది ఎక్కడ దొరకదని అందరూ అంటున్నారు. అప్పుడు దేవుడు దైవజనుడికి ఒక అడ్రస్ చెప్పాడు. ఒక లోయ ఉన్నది. లోయ అంటే ఏంటి తెలుసా? ఉదయాస్తమయాల్లో అందరికీ లభించే డి విటమిన్ని పుష్కలంగా ఇచ్చే ఎండ కూడా సరిగ్గా దొరకని ప్రాంతం. లోయలలో ఎండ మిట్ట మధ్యాహ్నమే లభ్యమవుతుంది. ఉదయం ఈ నీడ, సాయంత్రం ఆ నీడ పడుతుంది. లోయలో లభ్యమవ్వదు. ఎర్రటి ఎండ మార్చేసేది మట్టికే దొరుకుద్ది మధ్యాహ్నం పూట. పెద్ద ప్రయోజనం ఉండదు. ఏది మిగతా మైదాన ప్రాంతాల్లో దొరికినట్లుగా సమృద్ధిగా అక్కడ దొరకదు. ఏ వనరులు మంచిగా ఉండవు. అందుచేత లోయలలో ఉండే పండ్ల తోటలకు కానీ, చెట్లకు కానీ, మైదాన ప్రాంతంలో ఉండే వాటికి ఉన్నంత బలం, సౌలభ్యం ఉండదు. పలాని లోయలో తుమ్మ చెట్లు ఉన్నాయి. ఇలాంటి ఒక అవసరం వస్తుందని నాకు ముందే తెలుసు కనుక నేను ఎప్పటి నుండో దానికి నీరు పెడతా ఉన్నాను. ఆ ప్రతి తుమ్మ చెట్టు ఒక మహావృక్షం అయిపోయింది. నువ్వు వెళ్ళి వాటిని నరికి తీసుకురమ్మని చెప్పి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు వాక్యమును కనుక ఆలోచన చేస్తే ప్రభువు నేర్పించే మాట ఏమిటంటే, అందరూ అనవసరం అనుకున్నారు, వ్యర్థం అనుకున్నారు, కానీ దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఎక్కడో లోయలో ఉన్న తుమ్మ చెట్లను జ్ఞాపకం చేసుకుని వాటిని అలాగా బలపరుస్తా వస్తున్నాడు. మైదాన ప్రాంతంలో ఉండే చెట్ల కంటే భారీ సైజుల వృక్షాలు తయారైపోయినాయి. ఈ జీవనది ఏదో టేకు చెట్లకో పండ్ల చెట్లకో పెట్టొచ్చు కదా, ఇటుకి పెడతాడేంటి మహానుభావుడు అని అందరూ అనుకుంటున్నారు, అమాయకుడని. కానీ అవన్నీ బలపరిచి తన మందిరములో ఏదో ఒక ఉపకరణంగా మార్చడానికి దేవుడు ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. విలువైన చెట్లను ఎవరైనా కోరుకుంటారు. ఎవరు కోరుకోని చెట్టు కదా మీకు కనబడుతున్నటువంటి తుమ్మ చెట్టు. మీరు కానీ ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, భూమి మీద ఎవరు కోరుకొనని, ఎవరు ఇష్టపడని వ్యక్తులనే, పరిస్థితులనే, ప్రాంతాలనే దేవుడు కోరుకొని ఆశ్చర్య కార్యాలు చేసినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. హల్లెలూయా. ఉదాహరణకి దేవుని బిడ్డలారా,
నజరేతులోంచి మంచిదేమైనా వచ్చునా అని అడిగారు. నతానియేలు అనే ఉత్తమ ఇశ్రాయేలీయుడు, ఒకవేళ యేసు నజరేతు నుంచి వస్తే ఖచ్చితంగా యేసు మంచోడు అయి ఉండడం. ఎందుకంటే ఆ ఊరంతా పనికిమాలినూరు, ఆ ఊర్లో నుంచి మంచిదేది రాదు అని చెప్పాడు. మంచిదేది రాదు అని చెప్పాడు. కానీ మంచిది కాదు, ఉత్తముడుగా యేసు నజరేతు నుంచి వచ్చి ప్రపంచాన్ని గురించి. ఈ రోజులో ప్రపంచంలో యేసయ్య పేరు తెలిసిన చిన్న పిల్లలు కూడా, కొత్తగా మాటలు వచ్చే పిల్లలు కూడా యేసు అనే పేరును మామూలుగా పలుకలేరు. నజరేయుడైన యేసు అని పలకటం అలవాటైపోయింది. యెరూషలేము బెత్లెహేము పేరు కూడా అన్నిసార్లు ప్రపంచంలో ఎవ్వడు తలవడు. నజరేతు పేరు తలిచినన్ని సార్లు ప్రపంచంలో ఎవ్వడు ఇంకే పేరును తలవడు. ఈ ప్రపంచంలో మనుషుల నోట పలకబడుతున్న, అత్యధికమైన సార్లు పలకబడుతున్న ఊరు ఏదైనా ఉందంటే అది నజరేతు ఒక్కటే. దానికి ఎందుకంత విఖ్యాతి కలిగింది అని అడిగితే, కొంతకాలం యేసులో అందులో ఉన్నాడు. యేసు దాన్ని కోరుకున్నాడు. ఎవడైనా పశువుల పాకను కోరుకున్నాడా? ఎవడైనా పశువుల తొట్టిని కోరుకున్నాడా? ఎవడైనా నజరేతును కోరుకున్నాడా? ఎవడైనా మరణాల్లోకి అత్యంత నీచమైన, ఘోరమైన, హేయమైన సిలువ మరణాన్ని కోరుకున్నాడా? యేసు కోరుకున్నవన్నీ లీస్టే. అందులోంచి ఆయన తీసుకొచ్చిన అవుట్పుట్ అంతా బెస్టే. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యేసు ఎంపిక చేసుకున్నవన్నీ చూడండి, ప్రతిదీ లీస్ట్ను పట్టుకున్నాడు, దాన్ని బెస్ట్ చేశాడు. చాలా సంవత్సరాల క్రితం నన్ను ఒక మంచి కాన్సెప్ట్ స్కూల్స్కి, టెక్నో స్కూల్కి వారి గ్రాడ్యుయేషన్ డే రోజున చీఫ్ గెస్ట్గా పిలిచి 4 ముక్కలు చెప్పమన్నారు. అందులో కొంతమంది విద్యార్థులను సన్మానించారు. ఇది మాది 100% ఉత్తీర్ణత సాధించిన టాప్ స్కూల్ అని చెప్పారు. వీరందరూ 100% స్టూడెంట్స్ అని చెప్పారు. నేను వారిని అడిగానప్పుడు, అయ్యా 100% మార్కులు రావటం అంటే ఏంటి? వీళ్ళందరూ 100%, 100కి 100 అండి అని చెప్పారు. టెక్స్ట్ బుక్లో ఎంత ఉందో అంతా వస్తే 100% కదా. మరి టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎంత వస్తుంది ఎగ్జామ్లో? టెక్స్ట్ బుక్లో ఉన్నది ఎంత వస్తుంది అంటే 10% వస్తుంది, పోనీ 20% వస్తుంది. ఆ 20%లో సగం ఆప్షన్గా వదిలేయచ్చు. 10లో 7 రాస్తే చాలు, 5లో 3 రాస్తే చాలు. పేపర్లో వచ్చేది 20%, అందులో రాయాల్సింది 50%. వదిలేసింది 80, ఇందులో వదిలేసింది 50. ఆ వచ్చిన మార్కులు పట్టుకొని ఏమంటున్నారు? 100%, 100% అంటున్నారు. కనుక ఇది అసలు 100% కానే కాదు అని చెబుతూ తర్వాత చెప్పాను, మీ కాలేజీలోకి, స్కూల్లోకి ఎవరిని తీసుకుంటారు? మెరిట్ స్టూడెంట్స్ని తీసుకుంటారు. టాలెంట్ టెస్ట్ పెట్టి, మెరిట్ టెస్ట్ పెట్టి, అసలే అప్లికేషను నువ్వు ఇచ్చేదే 90% వాడికి, ఆ 90% వాడికి మళ్ళీ టాలెంట్ టెస్ట్ పెట్టి అందులో నువ్వు కోరుకున్న వస్తేనే అని తీసుకుంటావు. అంటే ద బెస్ట్ తీసుకుని వాళ్ళ ద్వారా మంచి ర్యాంకు తెప్పించుకొని నువ్వు పేరు తెచ్చుకుంటున్నావు. నీ వల్ల ఆడికి 10 రూపాయలు ఒప్పుకోవడం లేదు, ఆడి వల్లే నీకు డబ్బులు అని. నీకు అప్పటి నుంచి నన్ను పిలుస్తలేదు, మానేశారు. ఇడు చీఫ్ గెస్ట్ అని పిలిస్తే ఇటు తెస్తాడు, మా పరువు తీసి దుర్మార్గుడు అని. ఇక నన్ను మళ్ళీ పిలవాల. నేను యాజమాన్యం పక్షంగా లేనందుకు నన్ను బాధ పెట్టుకున్నారు, విద్యార్థుల పక్షంగా ఉన్నందుకు నా మీద కోపం పెట్టుకున్నారు. దోపిడీ గర్వుతున్న శ్రమను, మేధస్సును నేను సపోర్ట్ చేసినందుకు నన్ను పక్కన పెట్టారు. నన్ను ఎవడు అన్న పక్కన పెడితే నాకు ఇబ్బంది ఏమి లేదు, యేసు రక్తం ఇచ్చి. హల్లెలూయా. ఇందులో నేను మీకు చెప్పదలుచుకున్న సత్యం ఏంటంటే, ద బెస్ట్ స్కూల్స్ అన్నీ కూడా బెస్ట్ స్టూడెంట్స్ని తెచ్చుకొని
ర్యాంకులు తెచ్చుకొని పేపర్లో వేసుకొని అడబడి చేస్తున్నారు. ఒక్క యేసు ప్రభు స్కూల్లోనే ద లీస్ట్ స్టూడెంట్స్ తెచ్చుకొని ఆని టాప్ ర్యాంకర్గా మార్చి ప్రపంచానికి చూపించే సత్తా దమ్మున్నవాడు ఒక్కడే. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పట్టుకున్న వాళ్ళు ఒక్కడు కూడా సూపర్ లేడు. అంత లీస్ట్ బ్యాచే. వాళ్ళని బెస్ట్ చేసి పారేశాడు. టేకు చెట్లు బోల్డ్ ఉన్నాయి, దేవదారు చెట్లు బోల్డ్ ఉన్నాయి. తుమ్మ చెట్ల మీద పడ్డాడు. యేసు రక్తం ఇచ్చేయి. మీకు అర్థమైతే ఈ పాటికే కూటం ముగించేయచ్చు. అసలు పాయింట్ అంత అదే. హల్లెలూయా. మాట్లాడతలేదు మీరు. ఇశ్రాయేలులకు మొట్టమొదటి రాజు ఎవడో? బెన్యామీను గోత్రీకుడు. మరి బెన్యామీను గోత్రం ఎన్నో నెంబరో? అదే లిస్టు. ఇప్పుడు అందులో కీషు కుటుంబం లిస్టు, అందులో సౌలు ఇంకా లిస్టు. 2 గాడిదలు గాయలేడు, పోతే ఎత్తుకురాలేడు. మా నాన్నగారు నన్ను ఏమి పోగొట్టకపోయినా అనుకున్న రేంజ్లో లేననే యూజ్లెస్ ఫెలో అనేవాడు. మరి సౌలు నన్ను బాబు ఎన్నిసార్లు ఉంటాడు యూజ్లెస్ ఫెలో అని కదా. యూ ఫెలో ఫిట్ ఫర్ నథింగ్ అని ఉంటే ఉంటాడు ఖచ్చితంగా, నా డౌట్. పొన్నెల మూల పురుషుడు బెన్యామీను ఆడెంత సూపర్ అంటే పాపం భూమి మీద అడుగు పెడితే తల్లి చచ్చిపోయింది. అందరు అన్నారు వీడు నష్టజాతకుడు, నెత్తి మీద చెన్ను ఉంది, వీడు దరిద్రం ఉంది, వీడు పుడితేనే తల్లిని మింగేశాడు, వీడు మన కొంపలో కొత్త ఏం దరిద్రం అనుకుంటుంది, ఎవడు రానెత్తలేదాన్ని. యాకోబు యొక్క ప్రార్థన అంగీకరించి దేవుడు అతని తన కుడి చేతిలోకి తీసుకున్నాడు. ఇజ్రాయేలు ప్రజానీకానికి మొట్టమొదటిగా రాజు కావాలంటే బెన్యామీను గోత్రానికి ఇచ్చేశాడు. 127 సంస్థానములలో చెదరి ఉన్న యూదులందరినీ ఒక్క దినం ముందు చంపించే కఠినమైన చట్టం ఒకటి పుట్టిస్తే, చెదరి ఉన్న యూదులందరినీ బ్రతికించినట్లుగా, చట్టాలే మార్చున్నట్లుగా, ప్రధాన మంత్రిని ఓడించినట్లుగా ఒక కింగ్ని తయారు చేసి పెట్టాడు. అతని పేరు మొర్దెకాయి. అతడు బెన్యామీను గోత్రీకుడు. 100 సంవత్సరాల నైరాశ్యం తర్వాత, చీకటి యుగం తర్వాత సంఘం ఆవిర్భవిస్తే, అట్టి మహిమగల సంఘానికి యుగముల పూర్వము నుండి మరుగైన దేవుని మర్మములు బయలుపరిచి ఒక వ్యక్తి చేత లాంటి సంఘానికి పునాదులు వేయించాడు. ఆ వ్యక్తి పేరు అపోస్తలుడైన పౌలు. అతడు బెన్యామీను గోత్రీకుడు. ఎక్కడ ఆదికాండం 35, ఎక్కడ 1 కొరింథీ 10, ఎక్కడ ఫిలిప్పీ 3, వేల సంవత్సరాలుగా ఒక గోత్రం టాపులో ఉంటుంది. ఫస్ట్ కింగ్ ఆడే. చెరలో ఉన్న వారిలో కింగిల్నే ఓడించి నెంబర్ 1 కింగ్ నుంచున్న దమ్మున్న కింగ్ ఆడే. సంఘ చరిత్రలో సంఘమునకు పునాదులకు వేసిన గోత్రం అదే. అసలు ఈ గోత్రం ఎంత బీభత్సంగా ఉంది, అంత టాప్ గోత్రం అంటవా? కాదు, అదే లీస్ట్ గోత్రం. ఇది ఎట్ట కుదిరిందంటే యేసుప్రభు స్టైలే అంత. ఉన్నట్లో లీస్ట్ పట్టుకుంటాడు, దాంట్లోంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకొచ్చి చూపిస్తాడు. ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవదారు సరళ గొంజి చెట్లు నాలయమునకు తేబడును నాదు పాద స్థలము మహిమా పరచెదను లెమ్ము తేజరిల్లుము నీకు. మీకు ఇప్పుడు ఓపిక వచ్చింది. ఇందాటి దాకా వీడు ఎట్ట పడతాడని చూశారు. ఇట్టగే పాడతాం, ఇంకెట్ట పడతాం? మేము సంఘర్షమా? ఇంకెందుకు కూటమి అయిపోయింది. ఇంక 5 నిమిషాల్లో ఇప్పటికే తీరుబాటు చేసుకున్నారు. చెమట్లకి చచ్చిపోతున్నాం ఇక్కడ. అట్టుపల్లి కాపు వేసినట్టు వేసాడు. అబ్బా, ఇంకా తలుపులు ఇంకేసేయండి. సొలొమోను చెల్లెలు ఎవరు తగులుతున్నారండి?
మనస్ఫూర్తిగా తృప్తిగా తలుపు కానుకో, నీకు సుఖమే నాకు గాలి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఉపయోగపడిన టీఫై, ఉపయోగపడిన ఫ్యాను ఏంటంటే ఉపయోగపడిన వాటిని దేవుడు బాగు చేస్తాడన్నావు కానీ రెండు పెట్టాడు. అయ్యా అధ్యక్ష నువ్వేనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్మాయేలు ఇస్సాకుల్లో ఎవడు చిన్నాడు? ఏశావు యాకోబులు ఎవరు చిన్నోళ్ళు? యెషై కుమారులు ఎవరు చిన్నోళ్ళు? మా ఇంట్లో ఎవరు చిన్నోళ్ళు? అదేమి చిత్రము. చిన్నప్పటి నుంచి మా అక్క కంటే మా అన్నయ్య కంటే నాకు ఒక్క మార్కు కూడా ఎక్కువ రాలా. ఎన్ని తిప్పలు పడినా కనీసం ఒక్కటన్నా తక్కువ వచ్చేది, కానీ సమానం కూడా వచ్చేది కాదు. ఆ మార్కులు ఇచ్చి పట్టుకొని మరి డాడీ చెత్త కొట్టేసేవాడు. అయ్యే పుస్తకాలు, అదే స్కూలు, అదే చదువు, అదే తిండి, నీకు ఎందుకు తక్కువ వచ్చినాయి రాండి. మన ఐక్యూ లెవెల్స్ తక్కువ, చేసేది ఏముంది? ఇక బండి మైలేజ్ అదే లీటర్, అందులో పోతే 100 వస్తుంది, ఇందులో పోతే 40 వస్తుంది. దీని ఇంజిన్ అటువంటిది. ఇక అంతే. 10 మందిలో పబ్లిక్లో 1000 మందిలో డాడీ దర్జాగా రే పనికి మాలోడు అన్న పిలిచే ఉండండి. అరే యూజ్లెస్ ఫెలో ఇట్లా రాండి. యూజ్లెస్ ఫెలో అంటే ఇంకెవరు లేడు అక్కడ, నేనే. ఎవరినో అనుకునే ఛాన్స్ లేదు, నన్నే. ఇక అట్టంటోని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. వేలకు వేలు బాప్తిస్మాలు ఇప్పించేశాడు, దేశాలు తిప్పేశాడు. ఏంటంటావు? ఆయన స్టైల్ అంతే. ఒక మెరిట్ స్టూడెంట్ ఏ స్కూల్లో వేసినా ఆడికి ర్యాంక్ వచ్చుద్ది. నాలాంటి ముద్దబ్బాయిని తీసుకెళ్ళి సరైన స్కూల్లో ఎత్తే తప్ప పేసట్లు రావు. ఈడు ఏ స్కూల్లో పెట్టినా సుఖం లేదని యేసుప్రభు ఆయన స్కూల్లో వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. పొద్దునుంచి పనిచేసే వాళ్ళు వదిలేసి సాయంత్రం అందరికన్నా లాస్ట్లో వచ్చిన వాళ్ళకి ఫస్ట్ జీతం ఇప్పించాడు. ఆయన స్టైల్ ఎంత ఉందో మరి ఏం చేయమంటావు? అందుకే నేను ఒక పాట రాశాను ఆ మధ్య. ప్రాయం ఏదైనా కాలం ఏదైనా నన్ను ఆదరించింది నీ ప్రేమే అంటూ, నన్ను నువ్వు సేవకు పిలిచినప్పుడు నా ప్రాయం చూడలేదు, నాకు తొలి జీతం ఇచ్చినప్పుడు నేను పని చేసిన కాలం చూడలేదు. ఆ ప్రాయం చూస్తే పిలవకూడదు, ఈ కాలం చూస్తే జీతం ఇవ్వకూడదు. కేవలం నీ ప్రేమని ప్రభుని పాడి రాశాను. ఎందుకు చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎవరైతే తృణీకరించబడిన వాళ్ళు ఉంటారో, ఎవరైతే పక్కన పెట్టబడిన వారు ఉంటారో, ఎవరైతే ఎన్నిక లేని వారు ఉంటారో, ఎవరైతే అక్కరొక రాని కొరగాని వారు ఉంటారో, వారి మీద దృష్టి నిలుపుచున్న దేవుడు వారిని ప్రయోజకులుగా మార్చగలిగిన వాడయ్యాడు. దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. పర్వత ప్రాంతములు దాటి, మైదాన ప్రాంతములు దాటి, లోయలలో ఉన్న చోటికి దిగి వస్తున్న ఒక నది. ఇదిగో దేవుని జీవనది, పరిశుద్ధాత్మనే నది. అందులో విలువైన చెట్లను కాదని, యోగ్యమైన వారిని కాదని ఆయన ఎంపిక చేసుకున్నది తుమ్మ చెట్లను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఆనాటి సమాజంలో అపోస్తులు నిలబడి వాక్యం చెబుతుంటే ప్రజలందరూ అనుకున్నారు, వీళ్ళు విద్య లేని పామరులు కదా, వీరికి ఇంత జ్ఞానం ఎక్కడిదని ఆశ్చర్యపడ్డారు. వారి ధైర్యమును చూసి కూడా ఆశ్చర్యపడ్డారు. ఏమండి, భయపడి పారిపోవచ్చున్న వారికి ధైర్యం కలిగింది. నేను పనికి రానని చేపలకి వెళ్ళిపోయిన వాడికే భాగ్యం దక్కింది. నేను నోటి మాంద్యం గలవాడిని, నా మీద అక్కడ మర్డర్ కేసులు ఉన్నాయి. నేను ఎక్కడైనా ఒకవేళ పనికి వస్తానేమో కానీ ఐగుప్తులు మాత్రం పనికిరాను. నేను కనబడితే అరెస్ట్ చేస్తారు, చంపేస్తారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రైట్ ప్లేస్ ఫర్ మీ టు మినిస్టర్ పీపుల్ అని మోషే అంటే, లేదు నాన్న, నిన్ను అక్కడే వాడుకుంటాను నేను.
అది కూడా చాటుగా మాటుగా చిన్న సంఘం ఇచ్చి గోషెన్ రాష్ట్రంలో పోషించను. ఫస్ట్ సువార్త చెప్పాల్సిందే ఫరో రాజు గారికి పద అన్నాడే. యేసు ప్రభు సిద్ధెత్తే ప్రోగ్రాం బీభత్సంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. నేను ఈడ్చి కొడితే ఇంటర్మీడియట్ చదివాను. ప్రభు కృపలో చాలామంది ఐఏఎస్ ఆఫీసులకు వాక్యం చెప్పాను, చాలామంది సైంటిస్టులకి వాక్యం చెప్పాను. సుమారు 80 మంది ఎమ్మెల్యే ఎంపీలు అభ్యర్థులకి ప్రార్థనలు చేశాను. ఎంతోమంది లెక్చరర్స్కి, ప్రిన్సిపల్స్కి ప్రార్థనలు చేశాను. నేను నిర్వహించే బైబిల్ తరగతుల్లో విద్యార్థులుగా ఎంతోమంది ఎంఈడి చేసిన వాళ్ళు, ఎంఎస్సి బిఈడి చేసిన వాళ్ళు, ప్రిన్సిపాల్స్గా ఉన్నవాళ్ళు, డాక్టర్స్గా ఉన్నవాళ్ళు, ప్రొఫెసర్స్గా ఉన్నవాళ్ళు నాకు స్టూడెంట్స్గా ఉన్నారు. క్లాసులన్నీ అయిపోయి ఒక్కొక్క పెద్ద మనిషి వచ్చి, అయ్యా మీరు ఏ కాలేజీలో చదివారంటే, ఏసు రక్తమే కాలేజా అంటే ఏంటి ఊరుగా ఉన్నావు. మా యూనివర్సిటీ పేరు యేసు పాదాలు. దేవునికి స్తోత్రం. ఏలూరు సిఆర్రెడ్డి కాలేజీలో జాయిన్ అయ్యాం. సంవత్సరం అంతా బుద్ధిగా కాలేజీకి వెళ్ళాం. ఫస్ట్ ఇయర్ రాసిన తర్వాత సెలవుల్లో 2 నెలలు ఖాళీగా ఎందుకు ఉండాలని ప్రభు ఎప్పటి నుంచో భారం ఇచ్చిన ఏజెన్సీకి సువార్తకి వెళ్ళాం. మళ్ళీ రాలేదు ఇప్పుడు దాకా. అదే పోయింది బండి. ఆ 2 నెలల వేసవి సెలవుల్లో 5 సంఘాలు కట్టబడ్డాయి. ఇక బయటకు వచ్చే అవకాశం రాలా. ఎట్టకట్ట డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత వెళ్దామని అనుకున్నా. పెద్దగా ఇబ్బంది రాకూడదని BA HEP తీసుకున్నా. అంటే పేపర్ చదివినే పాస్ అయిపోదాం అన్నట్టుగా, ఏ తిప్పలు పడితే 35 రాకపోతాయి అన్నట్టుగా, సునాయాసంగా గ్యారెంటీగా పాస్ అయిపోయే గ్రూప్ ఒకటి ఎంపిక చేసుకున్నా. అసలు కాలేజీ మొహం కూడా చూస్తేగా, ఫస్ట్ ఇయర్ వెళ్ళిందే వెళ్తాం, మళ్ళీ ఆ రోడ్డు మీద వెళ్తాను నేను ఇందులో చదివి అనుకోవటమే, దాని మొహం కూడా చూడాల. మీకు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవదారు వృక్షాలు సరళ కొంచెం చెట్లు పట్టుకోవాలా, తుమ్మ చెట్లు పట్టుకున్నాడు. దాని బెరడు కూడా కరుకు, దాని ముళ్ళు మహా ఘోరం. ఆ బెరడు పీకేస్తే కూడా జిగురు, అసలు నచ్చదో ఎవ్వడికే. ఈ ప్రపంచంలో ఎవ్వడు కోరుకోనని జీవితం నీదైతే, సరైన కారణం చెప్పకుండానే ఎవడు నిన్ను ప్రేమించడం లేదు, గౌరవించడం లేదు. నీవెంత ఉపకారం చేసినా నీ పట్ల ఒక నిర్లక్ష్యపు, అవమానపు వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే నేనేనేమో ఆ తుమ్మ చెట్టు నీకు అనిపిస్తుంది. కుటుంబంలో ఎదురైన తృణీకారం, సమాజంలో వస్తున్నటువంటి నిందాపూర్వకమైన చూపులు, మాటలు, కేకలు, అన్ని వైపులా వస్తున్న సహాయ నిరాకరణ. నేను సేవకు వచ్చిన కొత్తలో నన్ను ఎదుర్కొన్న భయంకరమైన వ్యతిరేకతను బట్టి ఒకరోజు మా మమ్మీ దగ్గరికి వచ్చి అడిగానట. నాకు బాగా గుర్తు. మమ్మీ ఇక్కడ ఏమి రాస్తుంది నాకు అని. ఏం మాటలు రాయి, మనకు రాతలేంట్రా అంది మా మమ్మీ. లేదు మమ్మీ, నువ్వు బాగా చూడు, ఒకసారి లైట్ వేసుకొని చూడు అన్నాను. ఏంటని నిజంగానే చూస్తుంది. ఇక్కడ దరిద్రుడు వీడిని అసహించుకొనుము అని రాసింది కదా అన్నాను. ఏం మాట్లాడుతున్నావురా అనింది. మరి ఎందుకు మమ్మీ అందరు నన్ను అసహించుకున్నారు? నేనెంత తగ్గించుకున్నా, ఎంత ప్రేమించినా, స్వయంగా నేనే వెళ్ళి వందనాలు చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. నన్ను ఒక పురుగును చూసినట్లుగా అసహ్యంగా చూస్తున్నారు. ఒకవేళ ఇక్కడ రాసి ఉందేమో ఈడొక దరిద్రుడు వీడిని అసహించుకోండి అని నాకు అనిపిస్తుంది మమ్మీ అంటే, మా మమ్మీ నన్ను పట్టుకొని బాగా ఏడిచింది. కొడుక, సేవలో ఇలాంటి తృణీకారం చాలా ఆశీర్వాదకరం నాన్న, ఓర్చుకోరా. ప్రభు ఎప్పటికీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు రా. నేను ఏడుస్తున్నాను, మమ్మీ ఏడుస్తుంది, జవాబు లేదు. దేవుడు ఎప్పటికైనా కనికరిస్తాడు రా. దేవుని బిడ్డలారా, మనుషులందరికంటే ఎక్కువగా నేనే తృణీకరించబడ్డానేమో అన్నంత బాధ కలిగేది కొన్నిసార్లు నాకు. అందరికంటే ఎక్కువ నింద, వేదన నాకే వస్తున్నాయేమో అనిపించేది నాకు చాలాసార్లు. కానీ నా ప్రభువు నిందను రెట్టింపు ఘనతగా, దుఃఖమును నాట్యముగా మార్చి, అతి శ్రేష్టమైన స్థానాన్ని సేవలు అనుగ్రహించి, జనములకు తండ్రిగా నిలబెట్టి తన కృపను ఘనపరుచుకున్నాడు. నేను మీకు అందరికీ చెప్పేది ఒక్కటే,
రాత్రి మీ కుటుంబ జీవితంలో కానీ, మీ సాంఘిక జీవితంలో కానీ, మీ ఆత్మీయ జీవితంలో కానీ, మీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ ఎందుకు నేను కావాలని అవమానపరుస్తున్నాను, తృణీకరిస్తున్నారు, పక్కన పెడుతున్నారు. అప్పుడు నువ్వు అర్థం చేసుకో, ఓహో నేను ఒక తుమ్మ చెట్టుని. వీళ్ళందరూ పక్కన పెట్టకపోతే దేవుణ్ణి నన్ను ఎందుకు పిక్ చేసుకుంటాడు? పెట్టండ్రా, పక్కన పెట్టండ్రా, నా మేలిక జరుగుతుంది అంతా లోపల ఆనందపడిపోయి సైలెంట్గా కూర్చో. ఏదో ఒక రోజులో మోసేలు అంటూ వస్తాడు, ఎత్తుకెళ్ళి గుళ్ళో పెడతాడు ఏసు రక్తం వేసి. హల్లెలూయా. షిత్తీము లోయలో నీరు పెడతా ఉంటే ఏం అమాయకుడా తుమ్మ చెట్లు నీరు పెడతాడు ఏంటండి? ఈ భారతదేశంలో సువార్త కూడా ఒకవేళ అగ్రవర్ణాల వారని చెప్పబడుతున్న కొద్ది మందికి ఆ సువార్త దొరికి రక్షణ పొందితే అట్టడుగు వర్గాల దాకా రక్షణ వచ్చేదో రాదో. ఏమ్మా బైబిల్ సంచిలో పెట్టేశావు, చిరాకు వచ్చేసిందా? ఫోన్లో వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే విచిత్రంగా ఈ దేశంలో సువార్త అట్టడుగు వర్గాల వారికి, తృణీకరించబడ్డ వారికి, త్రోసివేయబడిన వారికి ఆ సువార్త అందింది. విచిత్రంగా అట్టడుగు వర్గాల నుండి ఉన్నత స్థాయి వారి వద్దకు సువార్త ప్రయాణం చేసింది. ఈ ఎవడు కాదనలేని సత్యం, నేటికి కూడా నిరూపించబడుతున్న వాక్యం. భౌగోళికంగా భౌతికంగా చూస్తే కూడా భారతదేశ మ్యాప్ను చూడండి, డౌన్ సౌత్ నుండి సువార్త స్టార్ట్ అయ్యి నార్త్ని హిట్ చేసింది యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. ఈరోజు కూడా సంఘములో ఎవరో ఉన్నారు, ఈ కోడికల్లో పాలు పొందిన వారిలో ఎవరో ఉన్నారు, నా లైఫ్ వేస్ట్, నా జీవితం వేస్ట్ అని అనేక మంది చిత్కారాల వలన, మాటల వలన, చూపుల వలన, ప్రవర్తన గాయపడిన వాళ్ళు. నీకు సంగతి తెలుసా? ఇంతమంది తృణీకరిస్తుంటే, చిత్కరిస్తుంటే ఇంకా ఎందుకు బతుకున్నావు నువ్వు? నీకు తెలియకుండా ఒక నది నీకు నీరు పెడతా వచ్చింది. నీకు తెలియదు, ఆ తిట్టేవాడికి కూడా తెలియదు. ఎక్కడి నుంచి ఒక నది వచ్చింది, తుమ్మ చెట్టు ఇంత లాభైపోయింది ఒకటి. అందరూ అనుకుంటున్నారు ఇదేదో టేక్ చెట్లు పెడితే 10 లక్షలు వచ్చినాయి ఇప్పటికి. అమాయకుడు ఈ చెట్లకు పెట్టాడు. ఏ చెట్టుకైనా పెడితే డబ్బులు వస్తాయేమో, ఈ చెట్టుకు పెడితేనే మహిమ కలిగిన సేవ జరుగుతుంది. నిన్ను తన రాజ్యం కొరకు, నిన్ను తన సేవ కొరకు నీకు తెలియకుండానే దేవుడు బలపరుస్తా, బ్రతికిస్తా వచ్చాడు. నా సాక్ష్యమే చెప్పనివ్వండి. మా అక్క కంటే, మా అన్నయ్య కంటే నేను ఒక్క మార్కు కూడా ఎప్పుడు ఎక్కువ తెచ్చుకోలేకపోయానని చెప్పాను కదా. అది నిజంగా నిజమే. వాళ్ళకి 60 ఇస్తే నాకు 59 వచ్చాయి. కనీసం 60 రావే, కానీ వాళ్ళకి వచ్చినందుకన్నా ఒకటి తక్కువ వస్తుంది. అయితే నేను 6వ తరగతిలో జాయిన్ అయినప్పుడే 6th క్లాస్లో మా క్లాస్ టీచరు, మా చర్చ్ మెంబరు, చిన్నప్పుడు 4వ ఏట నుండి ప్రభు నన్ను వాడుకుంటున్నారు. ఆయా చోట్ల 6 నుంచి 10 తరగతుల వరకు సుమారు 1000-1100 మంది విద్యార్థులు ఉన్న స్కూల్లో ఎవడికి జ్వరం వచ్చినా, బాగులేకపోయినా ఇంటికి వెళ్తాను, జ్వరం వచ్చిందంటే ఇంటికి వెళ్ళనివ్వకుండా అని తిన్నగా 6th క్లాస్ ఏ సెక్షన్కి తెచ్చేవారు. రే జఫన్యా, అయ్యా సార్ ఇట్రారా, ఇటుకి జ్వరం తగిలిందంటే ప్రార్థన చేయండి. స్కూల్లో 6వ తరగతి అంటే ఏం తెలుసు, 10 ఏళ్ళు. అందరి మంది మోకరించి ప్రభు జ్వరం గద్దిస్పా అది తగ్గిపోయింది. పో ఎల్ క్లాస్లోకి వచ్చి ఇంటికి వెళ్తాడు, ఇంటికి ఎలా అని పంపించేసేవారు. మా అక్క వాళ్ళకన్నా మార్కు ఎక్కువ రాలేదు, కానీ మా అక్క వాళ్ళకంటే ఎక్కువ మందికి చిన్నప్పటి నుంచి ప్రార్థన చేశాను. ఎందుకో తుమ్మ చెట్టుకు నీరు పెట్టుచున్నాడు. బిడ్డా శ్రద్ధగా విను, ఈ మాటలు ఎవరి కొరకో నాకు తెలియదు, ఏ ఒక్కరి గురించైనా దేవుడు మాట్లాడతాడు కదా.
నిన్నందరూ తృణీకరిస్తున్న, అవమానపరుస్తున్న, గాయపరుస్తున్న దేవుడు ఒక్కడి చిన్నప్పటి నుంచి నిన్ను స్పెషల్గా చూసుకుంటారు. అలా ఈ బిడ్డ నాది, వీడు నావాడు అన్నట్టు కాపాడుకుంటారు. అలా మన విధేయత, మన తిరుగుబాటు, మన పొగరు, వగరు, సిగురు అన్నీ కట్ చేసుకుంటే జాగ్రత్తగా రాలా. నా యందు జాలిపడు దేవా అని ఒక పాట రాశాను నా మధ్య. ఎందుకు అనుకున్నావు? ఆ టైంలో ఎవరైనా కోప్పడతారు కానీ విచిత్రంగా యేసయ్య జాలిపడ్డాడు. ఇప్పుడు వరుసగా 10 సార్లు చెప్తే 10 సార్లు ఫెయిల్ అయితే ఎవరికైనా ఏమవుతుంది? కోపం వస్తుంది. చెప్తున్నాను కదా అనిపిస్తుంది. అయ్యో పాపం 10వ కూడా ఫెయిల్ అయిపోయాడా చూసారా. జాలి దొరుకుటకు అవకాశం లేని టైంలో కూడా జాలి పడ్డాడు ఆయన. తెలిసి తెలిసి దెబ్బతింటే ఎవడి జాలి పడతాడు? మరి చెప్పాంగా అలాగే అవుతుంది మరి అంటారు ఎవరైనా. మొన్న మధ్య ఒక పాట రాశాను. ఇక నా బాధ అయిన దుఃఖమైన రాత్రమే కాక కాగితం మీద పెట్టి ఏమి రాశానంటే, ఎరిగి ఎరిగి మరి నే చెడిపోతినని నీవెరిగి ఎరిగి నన్ను ప్రేమించగా నీవు మోసపోతివని నే మోసపోగా జాలి చూపి నన్ను చేరదీసినావే. అర్థమైతే అర్థం చేసుకొని లేదా వదిలేని ఇబ్బంది ఏం లేదు. అందరికీ ఖచ్చితంగా అర్థమైతే నమ్మకం నాకు కూడా లేదు, కానీ అర్థమైతే ఎరిగి ఎరిగి మరి నే చెడిపోతినని నీవెరిగి ఎరిగి నన్ను ప్రేమించగా నీవు మోసపోతివని నే మోసపోగా జాలి చూపి నన్ను చేరదీసినవే. తెలిసి తెలిసి నన్ను ప్రేమించిన నీ మనసు తెలిసి కరిగిపోతిని, ఒరిగిపోతిని చలనములపై ఒదిగిపోతిని కారణములలో. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళలా ఇంత క్వాలిటీ లెస్ ఎవడు ప్రేమించడు, యేసు ప్రభు తప్ప. ఎందుకో 2-3 పిల్లలు ఉంటారు కుటుంబంలో, ఒకరిని ఎందుకో అందరూ తిడుతుంటారు, అర్థమవుతాం. చాలా అసహ్యకరమైనటువంటి ట్రీట్మెంట్ లభిస్తుంది దీంట్లో. అందరికంటే చిన్నోడు సింహాన్ని చంపేస్తే శబాష్ అన్నోడు ఒక లేడు కొంపలో, గొలియాతును చంపేస్తే వెరీ గుడ్ అన్నవాడు ఒక లేడు. అది చేసింది అన్ని బేబత్వైన పనులే. శబాష్ కొడుకు అని కూడా ఎవడు అండవు. అట్లాంటి దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. సరాసరి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వ్యక్తుల పేర్లు చెప్పిన క్యారెక్టర్లు మీ కళ్ళ ముందుకు పట్టుకొచ్చినా తేలే ఫలితార్థం ఒకటే. తుమ్మ చెట్లను ఎంపిక చేసుకున్న దేవుడు కనబడుతున్నాడు. ఆ చెట్లని ఎరుగని రీతిగా ఆయన తన నదిని పంపి బలపరుస్తూ ఉన్నాడు. నీకు తెలీదు నీ వద్దకు వచ్చిన నీరు ఎక్కడి నుంచి వచ్చిందో, నీకు తెలీదు ఇంత వృక్షం అయిపోవటానికి నిన్ను బలపరిచిన నీరు ఏంటో. తుమ్మ చెట్టుకి ఏం తెలుసు? అదో బలపడిపోయిందంతే. ఈరోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి కారణం ఏంటో నీకు తెలియదు. తెలియని రీతిగా నన్ను ప్రేమించిన యేసయ్య అనే ఒక పాట కూడా ఎంత ఆదరణ పొందిందో మీకు తెలుసు. కనుక బిడ్డలారా, నేను మీకు చేయించిన ఉపదేశం ఒక్కటే. నిన్ను తెలియని కారణంతో అందరూ తక్కువ చూశారు, త్రోసివేశారు. ఎందుకు ముఖం చూస్తేనే మోసం చేయాలనిపిస్తుంది, నీ ముఖం చూస్తేనే నిన్ను అవమానపరచాలనిపిస్తుంది, నీ ముఖం చూస్తేనే ఎవరికైనా ధైర్యం వస్తుంది మాట్లాడడానికి, నీ ముఖం చూస్తేనే ఎవడబడితాడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు, ప్రతి చోట దెబ్బతిని గాయపడి అవమానం పొంది నా బతికింది అనుకుంటున్నావు కదా. అలాంటి తుమ్మ చెట్టుని దేవుడు కోరుకుని తెలియని రీతిగా తన నదిని పంపి బలపరుస్తూ వచ్చాడు. హల్లెలూయా. మరొక్క మాట చెప్పి నేను ఇక ముగిస్తా బిడ్డలారా. ఇక్కడ నీకు 2 పాయింట్లు అర్థం అవ్వాలి. పర్వతముల మీద చెట్లున్నాయి, మైదాన ప్రాంతములో చెట్లున్నాయి, లోయల్లో చెట్లున్నాయి, లోయలలో కూడా దానిమ్మ ఫలముల గల చెట్లున్నాయని పరమగీతం చెబుతుంది. అయినా
లోయలలో ఉన్న చెట్లను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అంటే దేవుడు పార చూస్తే మొదట పర్వతం మీద కనపడాలి, తర్వాత మైదాన ప్రాంతం కనపడాలి, తర్వాత లోయల్లో వరకు కనపడాలి, అందులో కూడా ఫలవృక్షములు కనపడాలి. అట్టడుగు స్థాయి వ్యక్తులను దేవుడు ఎంపిక చేసుకున్నాడు. మొదటి పాయింట్ అదే. రెండవది, ఆ చెట్లను తానే ఆ చెట్లకు కూడా అర్థం కాని రీతిలో తన నదిని పంపి బలపరుస్తూ వచ్చాడు. ఇప్పుడు ఇక చెట్లు బాగా బలపడిపోయినాయి, పెద్ద పెద్ద వృక్షాలు అయిపోయినాయి. అకస్మాత్తుగా ఒక దైవజనుని పంపాడు. ఆ దైవజనుని చేతిలో బలమైన గండ్ర గొడ్డలి ఉన్నది. సీరియస్గా వచ్చి టపా 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 నరికేస్తున్నాడు. అయ్యో, దేవుడు నన్ను ప్రేమించాడు అనుకున్నాను, దేవుడే నన్ను బలపరిచాడు అనుకున్నాను, దేవుడే ఏపుగా ఎదిగి మహావృక్షం అయ్యేంతగా బలపరిచాడు అనుకున్నాను. కానీ నా దేవుడే ఒక గొడ్డలు ఇచ్చి పంపాడు, నేను నరికేస్తున్నాడు. ఇప్పుడు మోషే వచ్చి ఏం చేస్తున్నాడు? చెట్లు నరికేస్తున్నాడు. మొదల కంట తుమ్మ చెట్లు నరికేశాడు, చిన్న 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 చిలవల పొలవని నరికేశాడు, పెద్ద పెద్ద మొక్కలు కొలత చూసుకుని మొక్కలు నరికేస్తున్నాడు. ఆ ముద్దులను కూడా సన్నగా కోసేస్తున్నాడు. మొదలు దరికి నరికి అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఊరు నాయన, ఏందయ్యా ఇప్పుడు దాకా నన్ను ఎవడు పట్టించుకోవాలా, నా ముఖం ఎవడు చూడాలా, నాకెవడు సహాయం చెయ్యాలా, నేనే నానా తిప్పలు పడి దేవుని కృపలో బలపడి ఈ పొజిషన్కి వచ్చాను. ఒక ఎదిగిన మహావృక్షమైన తరువాత నేను ఇప్పుడు నరకబడుతున్నాను, నేను ఇప్పుడు కొట్టబడుతున్నాను, నేను ఇప్పుడు ముక్కలు చేయబడుతున్నాను. నాకు ఇంతవరకు జరిగిన శ్రమలన్నిటికంటే ఎక్కువ శ్రమ ఇప్పుడు జరుగుతోంది. ఇప్పుడు నాకు పడ్డ బాధల కంటే ఎక్కువ బాధ వచ్చేసింది నాకు అనుకుంటుంది తుమ్మ చెట్టు. తప్పు లేదు, అలాగే ఉంది పరిస్థితి. కానీ చెట్టే నరకబడకపోతే, ముక్కలుగా నరకబడకపోతే, చెక్కలుగా కమ్ములుగా కొయ్యబడకపోతే, మహిమ కలిగిన మందసముగా చేయబడే అవకాశమే లేదు. ప్రవచన రీతిగా నేను ఇప్పుడు కొంతమందికి చెబుతున్న వాక్యం ఏమిటంటే, మీలో కొన్ని జీవితాలు అకస్మాత్తుగా నరకబడుతున్నాయి. మీకున్న ఆధారం పోయింది, కుప్పకూలిపోయారు, నదికి పడేశాడు అంతే. పోన్లే, పర్వతం మీద లేకపోయినా, మైదాన ప్రాంతంలో లేకపోయినా, లోయలో ఉన్న నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను, బాగానే ఉన్నాను, ఓకే అనిపిస్తుంది. కానీ అక్కడ కూడా నరకబడిపోయావు. ముక్కలు అసలు షేపే లేకుండా, ఇది పలానా చెట్టును గుర్తుపట్టక లేకుండా చెక్కలు ముక్కలైపోయావు. ప్రశ్నించలేం, దేవుని చిత్తం అని సరిపెట్టుకున్నాం. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆ మొక్కలన్నీ పోగేసి బెసలేలను ఒకటి తెచ్చాడు. ఏ మొక్కలు మంచి సెలెక్ట్ చేసుకున్నాడు, కమ్ములు సెలెక్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు దాకా పడ్డ బాధలు చాలవని మేకులు పెట్టి కొడుతున్నాడు, అడ్డగోలుకి బిగి అలా ఓపి బిడ్డకు ఒక భోషాన్ని పెట్లాగా చేశాడు. శుద్ధ సువర్ణమైన బంగారపు రేకు వచ్చేసింది, పైన కప్పేశాడు, లోపల కప్పేశాడు. కళ్ళతో చూసినా, తడిమి చూసినా, ఎటు చూసినా బంగారమే. ఓరని ఇల్లు బంగారం గాను, ఇల్లు అయినా బంగారం అయిద్దా? ఈ తుమ్మకర్ర ఒళ్ళంతా బంగారం అయిపోయింది సార్. దేవునికి మహిమ కలుగును గాక. మందసములో కానీ ఇంకెక్కడ కానీ చూస్తే ఎటు చూసినా బంగారమే. ఇప్పుడు ఆ తుమ్మకర్ర ఎక్కడుందో ఎత్తికి పట్టుకోవటానికి ఎవడికి దమ్ము సరిపోదో, లోపల కర్ర ఉందని నమ్మటమే యేసు రక్తం ఇచ్చాయి. కళ్ళతో చూస్తే, తడిమి చూస్తే, లోపల చూస్తే శుద్ధ సువర్ణమాగునా, నీదు రూపు రూపించబడునా, తేజోవాసుల స్వాస్థ్యమందు. మీరందరూ కూడా ఒక ఐడియా, ఒక గడి ఆలోచించి చూద్దాం ఇంటి ఎట్ట పెడతాడు. పరీక్షించిన కాడికి చాలు, కానీ ఏకీపించడం నేర్చుకోండి. చూద్దాం, లైన్లో పడిద్దా గాడి తెప్పుతాడా? ఇప్పుడు గాడి తెప్పితే శాక్లిట్లు పంచుతాం అందరికీ. ఏంది నీ బుద్ధి అసలు? మరి మనసు బంధు యేసు రక్తం వేచి స్తోత్రం చెప్పరే.
హల్లెలూయా. ఈరోజు ఒక మహిమ కలిగిన ఉపదేశాన్ని మీ దగ్గరికి పట్టుకొచ్చాను మిట్లారా. రాబో దినాలు మా వింటున్నావా బిడ్డా, సహోదరుడా వింటున్నావా? రాబో దినాల్లో నిన్ను వెతికి 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 చూస్తే కూడా బంగారము తప్ప ఇంకేమీ కన్నపాడనంతగా నీ జీవితాన్ని దేవుడు తీర్చిపోతాడు. తడిమి చూస్తే కూడా బంగారమే. ఆమె దేవుడు అలా చేయగలడా ఒక జీవితాన్ని? దావీదు సమకూర్చిన జున్నుగడ్డలు, చికెన్ జాయింట్ పీసులు అన్ని అన్నయ్యలకే, మనోడికి చల్లిదన్నమే. యూజ్లెస్ ఫెలో అన్నయ్యలకు పెట్టి తీసుకెళ్ళి వేసుకునేవాడు. వాళ్ళు సైనికులు. దావీదిచ్చినంత బంగారం ఎవడైనా ఇవ్వగలిగాడా? 6,000 మనుగుల ఓఫీరు బంగారం, 14,000 మనుగుల వెండి చర్చికి సందగా ఇచ్చి మరేసాడు. వేసి రక్తం వేయించే. అదిగాక తూచ శక్యము కానంత ఇత్తడి రాగి. కాటా ఎత్తం కష్టమని వదిలేశారంట. ఈ లారీలకి ఎక్కిత్తమే. దేనికి? మందిరానికి ఆఫరింగ్. 10,000 రూపాయలు చర్చికి ఇచ్చి అల్లాడిపోతున్న 5 సంవత్సరాల నుంచి. టన్నులు బంగారం సార్, టన్ను. గొడ్లు కాసుకునేవాడు అన్నారు అందరూ. నీ బతుకి ఎక్కువేలా ఎల్లో అన్నారు. కన్న తండ్రి వీడు కూడా నా కొడుకే అని చెప్తా కూడా ఇంట్రెస్ట్ చూపలా. అంతగా తృణీకరించబడ్డవాడిని దేవుడు ఎంత కనపరిచాడు ఆయన. మళ్ళీ చెప్తున్న, పర్వతముల మీద చెట్లను విడిచి, మైదాన ప్రాంతాల చెట్ల విలిచి, లోయల్లో ద్రాక్ష చెట్లు వదిలిపెట్టి తుమ్మ చెట్ల మీద మనసు పెట్టాడు. అన్ని విషయాల్లో అందరికన్నా తృణీకరించబడిన అనగారిపోయిన జీవితం దగ్గరికి దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. నీకు తెలియని రీతిగా నా ఆత్మ ద్వారా చిన్నప్పటి నుంచి నిన్ను బలపరుస్తూ వచ్చాను రా. నీకు తెలియదు, చర్చికి రాలా కానీ నేను నీరు పెడతానే ఉన్నా. లోపలికి ఇంకా ప్రార్థనకి రాలా, అప్పటి నుంచి నీరు పెడతానా నేను. నిన్ను బలపరుస్తూ వచ్చాను నేను. ఒక్క దినాన నరికేసా. ఇప్పుడు మీలో ఎక్కువ మంది ఈ నరకబడుతున్న దశలో ఉన్నారు. ప్రభు తేటగా మాట చెప్పమంటే మీకు చెప్తున్నా, మంచిగా ఎదిగా బలపడ్డావు అనుకోనిలే, పర్వతం మీద లేకపోయినా మధ్యాహ్నం లోయలో నా పోతే నేను పోతున్నానులే అనుకుంటున్నావు. అక్కడ కూడా నరికేసాడు, మొక్కలు మొక్కలు కోయించాడు. ప్రభువా నరకడమే టూ మచ్, మరి బిట్స్ అండ్ పీసెస్గా దిస్ ఇస్ అంటే ప్రభు అంటాడు, అంతంతలా ముద్దులు ఎట్ట మోసుకొస్తారు రా, మొక్కలు పోయినాయి పర్లేదు తొత్తరా, అట్ట కోస్తేనే బయటకు వస్తాడు. పైకి వస్తేనే మందిరములు మహిమగలను ఉపకరణం అయిపోతాడు. నో డౌట్ నిన్ను ఒక మందసంగా చేయబోతాడు. నిన్ను ఒక సముఖపు రొట్టెల బల్లగా చేస్తాడు. నిన్ను ఒక బలిపీఠంగా చేస్తాడు. నిన్ను గోడల కొరకైన పలకలుగా ప్రాకారంగా మారుస్తాడు. ఏదో ఒక చోట అత్యంత మహిమ కలిగిన స్థలములో నిన్ను ఆయన ప్రతిష్ఠించబోతున్నాడు. గొప్ప సేవలో ఉపయోగపడే సాధనంగా మారబోతున్నావు. మందసం మీదకైతే మహిమ వస్తుంది, బలిపీఠ మీదకి అగ్ని వస్తుంది. ఎక్కడైనా దాని రేంజ్ దానికి ఉంటుంది. ఏసు రక్తం వేచి వెలుపటి ఆవరణములు ఉండే బలిపీఠం కదండి. పరలోకము నుండి నేరుగా దిగి వచ్చి అగ్ని వస్తే అక్కడికే రావాలి. మరి దేవునికి స్తోత్రం కలుగునగా. నువ్వు ఏదో ఒక చోట దేవుని చేతిలో బలంగా వాడబడిపోతున్నావు. ప్రభు నేను అత్యధికంగా ఆశీర్వదించబోతున్నాడు. ప్రభు నిన్ను నీ దుఃఖం, కష్టం, శ్రమ మర్చిపోయి అంత దేవునితో నింపబోతున్నాడు. తెలియని రీతిగా నిన్ను బాల్యం నుండి ఆయన కాపాడుతూ వచ్చాడు. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో చచ్చిపోదామనే బాధలు, ఎప్పుడో నువ్వు అయిపోవాలి, నిన్ను అవ్వనివ్వలా, అడ్డుపడ్డాడు, కాపాడుతూ వచ్చాడు, ఇంకా కాపాడుతాడు. అసలు నువ్వు బంగారంతో కప్పేస్తాడు. ఎక్కడ తీసుకెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో పెడతాడు. ప్రధాన యాజకుడు కూడా గజగజలాడతా నీ దగ్గర నిలబడతాడు. ఈ రేంజ్కి ఒక తుమ్మ కర్రను తేగలిగిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు, నీవు ఆరాధించే దేవుడు. ఆయనకి తుమ్మకర్ర కావాలి, ఆయనకి నువ్వు కావాలి. అయితే ఒక ఉపదేశం అనే గొడ్డలి చేత, శుద్ధీకరణ అనే పనిముట్ల చేత
నిన్ను నరకడానికి దైవజనులు పంపబడ్డారు. నరికి వేయబడితే నీకు ఇష్టమేనా? ముక్కలు చేయబడితే అంగీకారమేనా? చెక్కేస్తే మీకు అంగీకారమేనా? సందర్భం వచ్చింది కానీ చెప్తాను. నాన్న, నిన్ను ఎప్పుడన్నా నేను కోపడ్డానా? యథార్థంగా చెప్పి అందరూ చూస్తున్నారు కదా. నిన్ను ఎప్పుడన్నా కోపడ్డానా? నిన్ను కోపడ్డానా? కానీ అందరూ ఏం చెప్తారు? అన్నయ్యకి చాలా కోపం అంటారు. ఒంటరిగా పట్టుకొని ఒక్కని అడుగు, నేను ఎప్పుడు కోపడ్డాడని ఒక్కడు చెప్పడం. పెద్దోళ్ళు మీరు చెప్పండి అన్నగారు. ఎవరు నన్ను అడుగు, చాలా కోపం అండి బాబా, అయ్యి బాబాయ్. నిన్నెప్పుడు కోపడ్డాడు అంటే అంటే అట్ట కాదు కానీ, ఏమని కోపడ్డాడు అట్ట కాదు కానీ, ఆయన అమ్మో చాలా కోపం అండి బాబా. నిన్నేమని కోపడ్డాడంటే అట్ట కాదులే. వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని నేను అడగలా. అది కోపంలాగా ఎందుకు అనిపిస్తుంది అంటే, చెక్కుతూ ఉంటాను ఇప్పటికప్పుడు. ఎక్కడ చిన్న బెరడు కనపడితే చెక్కేస్తుంటాను. అబ్బా అనిపిస్తుంది. నేను చేసే పని నాకు తెలుసు. నేను అమాయకంగా అడ్డగోలుగా చేయట్లా. చాలా గురి చూసి కొడుతున్నాను. దేవుని కృపలో నేను చెక్కుతుంటే అప్పగించుకున్న వాళ్ళందరూ అద్భుతంగా చెక్కబడ్డారు. ఒక రేంజ్లో ఉన్నారు సేవలో. ఈడుతో ఏగలేమని పోయిన వాళ్ళు అట్టే పోయారు. అప్పుడు చెక్కితే, అప్పుడు కొడితే 2-3 గంటలోనే ఆ గంటలోనే ఇంకా అడిగి షేపులు మారలా. మీకు అర్థమైందా? నాకు మర్మంగా చెప్పటం రాదు, ఇండైరెక్ట్గా చెప్పటం రాదు. ఇట్టే ఉంటుంది ముచ్చట. దేవుని వాక్యాన్ని మీకు ప్రకటిస్తున్నాను, మంచిగా వినండి. నీవే అత్తమ్మ చెట్టు అయితే నిన్ను ఈ రోజు దాకా బ్రతికించుకున్నది దేవుని నది. ఇప్పుడు నీ వద్దకు పంపబడుతున్నది గొడ్డలి చేత పట్టుకునే సేవకులు. ఎక్కడుంది పద్మక? ఎక్కడున్నావమ్మా? మంచి మంచి ప్రేమ గోళ్ళందరిని వదిలేసి గొడ్డలెట్టుకున్నావు, ఒకరిని తెచ్చుకున్నావు. మరి ఏజ్ రక్తం ఏం చేయం. హల్లెలూయా. ఈడి చేతిలో గంట గొడ్డలు ఉంది. వీళ్ళందరికీ చిన్న చిన్న గొడ్డలు ఇచ్చే తోలే. ఇప్పుడు మా ఊడు బల్లారెళ్ళి అక్కడ నరికేస్తున్నాడు. ఏజ్ రక్తం వేసి ఎక్కడికి వెళ్తే అక్కడ గొడ్డల పని అంతే. పొగుడుతలు పౌడర్ ఎత్తాలు ఏమండవు. ఏజ్ రక్తం ఏం చేయం. వెళ్ళిన చోట ఏజ్ రక్తమే అంతే. మేమందరం కలిసి కర్రలు పోగేసుకుంటున్నామండి. ఒక దినాన ఒక మహిమ గల గుడారం కడతాం. ప్రతి ఉపకరణము దేవుని కొరకు ప్రతిష్ఠించబడుద్ది. నీ ఆలయములో ఉన్నవన్నీ నీకే మహిమ అనుచున్నవి అని దేవునికి ఆరోపించేదాకా ఈ కార్యాలు జరుగుతాయి. మీరు ఆ గుంపులో ఉండాలనుకుంటే ఉండండి. చెక్కబడితే అప్పగించుకోండి, కొట్టబడితే అప్పగించుకోండి, ఒక ఉపకరణముగా తయారు చేయబడటానికి అప్పగించుకోండి. రేపు మహిమ కలిగిన ఉపకరణములుగా దేవుని సన్నిధిలో వాడబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించును గాక. తలలు వంచి కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.